ఒక వ్యక్తి తన శత్రువుపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఎలాగైనా అతన్ని అంతం చేయాలనే కోపంతో ఒక మంత్రగాడి దగ్గరకు వెళ్ళి ఒక శక్తివంతమైన విషం పూసిన కత్తిని తెచ్చుకున్నాడు. ఆ కత్తితో శత్రువును ఒక్కసారి పొడిచినా వాడు చనిపోతాడు. కానీ సరైన సమయం కోసం ఆ వ్యక్తి ఆ కత్తిని ఎప్పుడూ తన చేతిలోనే పట్టుకుని దాచి ఉంచేవాడు. ఆ కత్తికి ఉన్న పదునైన విషం రోజు రోజుకు అతని చేతి చర్మం ద్వారా అతని శరీరంలోకి కొంచెం కొంచెం ఎక్కడం మొదలైంది. శత్రువును చంపే అవకాశం రాకముందే ఆ కత్తి విషం వల్ల ఆ వ్యక్తి శరీరమే పూర్తిగా నీరసించి తనే చనిపోయాడు. ఇతరులపై మనం పెంచుకునే కోపం, పగ కూడా ఆ విషపు కత్తి లాంటివి. ఇతరులపై మనం పెంచుకునే కోపం, అసూయ, పగ అనేవి ఎదుటి వారిని నాశనం చేస్తాయో లేదో తెలియదు, కానీ వాటిని గుండెల్లో మోస్తున్న మనల్ని మాత్రం రోజు కొంచెం కొంచెంగా ఖచ్చితంగా చంపేస్తాయి. నీ మనసులో నెగిటివిటీని తీసేసి క్షమించడం నేర్చుకుంటేనే నీ జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.